హలో అండి, అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ తొలి కిరణం. ఇది రాసిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళదామా? హలో, గుడ్ మార్నింగ్. తల ఉంచుకొని నడుస్తున్న మోహిని ఆగిపోయింది. ఎదురుగా అతను. వైట్ డ్రెస్, నిర్లక్ష్యంగా పడిన క్రాఫు, అక్కడక్కడా మెరుస్తున్న నెరిసిన వెంట్రుకలు, ఎర్రజీరలు కనిపిస్తున్న పెద్ద పెద్ద కళ్ళు. గుడ్ మార్నింగ్, కొద్దిగా సంశయంగా చెప్పింది. వారం రోజుల నుంచి కొత్తగా వాకింగ్కి వస్తున్న కొత్త మొహం. తను ఏడాదిగా ఇదే కొండలపైన వాకింగ్ చేస్తోంది. ఎవరెవరో తటస్థపడుతుంటారు. కొందరు పలకరిస్తారు, మరికొందరు చిరునవ్వుతో విష్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఇతనెవరో చిరునవ్వులతో ప్రారంభమైన పలకరింపు గుడ్ మార్నింగ్ దాకా వచ్చింది. మీరు ఈ ఏరియాలోనే ఉంటున్నారా? అప్పుడే విచ్చుకుంటున్న వెలుగురేఖలు, కెంపు రంగు పులుముకుంటున్న ఆకాశం, రివ్వున ఎగురుతున్న పక్షులు, కొంచెం దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో మోగుతున్న గంటలు. ఆ మనోహర నేపథ్యంలో అతని స్వరం మృదుమధురంగా వినిపించింది. అవునండి అని మృదువుగా చెప్పింది. ఐయామ్ ప్రొఫెసర్ రవిచంద్ర, ఉస్మానియా యూనివర్సిటీ. అదిగో ఆ కనిపించే క్రీమ్ కలర్ బిల్డింగే నాది. ఇంతకాలం అద్దెకిచ్చాను, రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. అఫ్కోర్స్ ఒక్క రూమ్ మాత్రమే వాడుకుంటున్నాను. బ్రహ్మచారి కాబోలు మౌనంగా వినింది. ఈ కొండలు, ఈ ప్రశాంతమైన వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. ట్రాఫిక్ గోల, వాహనాల కాలుష్యం లేకుండా ఆరోగ్యకరమైన పరిసరాల్లో వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కేవలం వాకింగ్ కోసమే నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. నమ్ముతారా? ఆ మాటలకి నవ్వింది మోహిని. మీ వివరాలేం చెప్పలేదు? ఐయామ్ మోహిని, వర్కింగ్ ఇన్ ఏజీ ఆఫీస్. నైస్ టు మీట్ యూ. వాకింగ్ ఫ్రెండ్గా రేపు ఉదయం మీకోసం ఎదురు చూడొచ్చా? క్రీమ్ కలర్ బిల్డింగ్ ముందు ఆగాము. షూర్. చిరునవ్వు నవ్వుతూ ముందుకు నడిచింది. రూమ్కి వెళ్ళిన మోహిని 10 నిమిషాలు మంచంపై వాలి సేద తీర్చుకుంది. రవిచంద్ర పేరు బాగుంది, మనిషి కూడా బాగున్నాడు. 40 ఏళ్ళుంటాయేమో. పెళ్ళెందుకు చేసుకోలేదు? అతని కళ్ళల్లో ఎర్రజీరలు, కళ్ళ కింద ఉబ్బిన చర్మం. చూస్తే తాగుబోతులా ఉన్నాడు. నెమ్మదిగా లేచి బాత్రూంలోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసింది. చకచకా పనులు చేసుకొని స్నానం చేసి వంట పూర్తి చేసింది. బాక్స్ సర్దుకొని తయారై ఇంటికి తాళం వేసింది. తాళం చెవులు బ్యాగ్లో వేసుకుంటూ బస్టాప్ కేసి నడిచింది. ఒకే ఒక బస్సు ఉంది, మహేంద్ర హిల్స్ నుంచి కోటి దాకా. స్టేషన్లో దిగిపోతే ఏజీ ఆఫీస్కి బోలెడు బస్సులు. వీలు చూసుకొని వెహికల్ కొనుక్కోవాలి. హలో, బస్ కోసమా? రండి, డ్రాప్ చేస్తాను. ఎర్రటి మారుతి కారులో తొంగి చూశాడు. మీరా? ఎందుకండి? ఇప్పుడు బస్సు వచ్చే టైం అయింది, వచ్చేస్తుంది, ఏం పర్లేదు. ప్లీజ్ కమ్, అదిగో బస్సు వచ్చింది. థ్యాంక్స్, బై అని పరుగున వెళ్ళి బస్సు అందుకుంది. సీట్ దొరుకుతుంది, స్టార్టింగ్ పాయింట్ కదా. మారుతి కారు కనుమరుగైంది. సన్నగా నిట్టూర్చింది. గుడ్ మార్నింగ్, లిఫ్ట్ ఇచ్చేదా? వరకు వచ్చింది. నో, జాగ్రత్తగా ఉండాలి. మగాణ్ణి నమ్మడం ఫూలిష్నెస్. మోహినికి తల్లి లేదు. తండ్రి నానమ్మల దగ్గరే పెరిగింది. తల్లి చనిపోవడానికి కారణం వాళ్ళు పెట్టిన చిత్రహింసలని ఆమెకు తెలిసేటప్పటికీ 16 ఏళ్ళొచ్చాయి. సవతి తల్లి కొడుకు బ్రహ్మం నీచుడు. వావి వరస చూడకుండా తనపైనే అత్యాచారం చేయబోయాడు. తండ్రికి చెప్తే నమ్మలేదు. సవితి తల్లి కొట్టింది. నా కొడుకు మీద నింద వేస్తావా అని. నాన్నమ్మకి చెప్తే ఇంటి గుట్టు రచ్చకీడ్చకూడదు అన్నది. డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం పేరుతో ఆ నరకం నుండి బయటకొచ్చింది. యవ్వనం, కోరికలు, ఆశలు, మగవాడు, ప్రేమ, పెళ్ళి, ఈ పదాలన్నీ డిక్షనరీలోంచి కొట్టేసింది. కొలి కృష్ణవేణి బంధువుల ఇంట్లో అవుట్ హౌస్ అద్దెకి దొరికింది. ఆ ఇంటి యజమానురాలు అండ, అభిమానం పుష్కలంగా దొరికాయి. అందుకే ఈ మహేంద్ర హిల్స్ పైన ఆ పోస్ట్ లొకాలిటీ ఆమె ఒంటరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతోంది. మర్నాడు ఉదయం 5:30కి ఆ చిరుచీకట్లో అత్యంత మధురంగా పలకరించాడు రవిచంద్ర గుడ్ మార్నింగ్ అంటూ. మాట్లాడక తప్పలేదు. మాటల్లోనే కలిసి నడిచారు. రోజు కన్నా ఎక్కువ దూరం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగారు. ఈ గుడి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. రద్దీగా ఉండే ప్రదేశాల్లో గుడి ఉంది, నాకు ఇష్టం లేదు. దూరంగా ఎయిర్పోర్ట్లో వెలుగుతున్న దీపాలు చూస్తూ అన్నది.
మీకు భక్తి ఎక్కువ? లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు. బట్ బై బిలీవ్ గాడ్. ఎందుకని? దేవుడున్నాడని ఎలా నమ్మాలి? దేవుడు ఉన్నాడా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మానవుడి మేధస్సుకు మించిన ఓ అపూర్వ శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తోందని నమ్ముతాను. ఆ శక్తి దేవుడు అనుకుంటున్నారా? దెయ్యం అనుకోవడానికి ఆస్కారం లేదుగా. దెయ్యం ఈ సృష్టిని నడిపిస్తే ఈ సృష్టిలో ఇన్ని అందాలు ఉండవు అని నవ్వాడతను. చాలా మంచి నమ్మకమే. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? సంగీతం వింటాను, సాహిత్యం చదువుతాను. తెలుగా, ఇంగ్లీషా? ప్రస్తుతానికైతే తెలుగే. తెలుగులో ఉన్న మంచి రచనలన్నీ చదివేశాక ఇంగ్లీష్ జోలికి వెళ్తాను. పోయిటరీ ఇష్టమేనా? కృష్ణశాస్త్రి గారి భావగీతాలు ఇష్టం. నేను మీకు రేపు ఇంగ్లీష్ పోయిటరీ ఇస్తాను, చదవండి. వర్డ్స్ వర్త్ ది. అమ్మో, నాకంత భాషా పరిజ్ఞానం లేదు. జ్ఞానం అనేది మీ దగ్గరికి రాదు, మీరే అన్వేషించాలి. అది పుస్తకాల్లో లభిస్తుంది, చదివితే అలవాటవుతుంది. అలాగే, థ్యాంక్స్. అరే, మాటల్లో చాలా దూరం నడిచాం. ఇది మా ఇల్లు. గేటు దగ్గరికి నడిచింది. మీ ఇంటికి నన్ను ఆహ్వానించాలంటే చాలా సమయం పడుతుందనుకుంటాను అని నవ్వాడు. రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. థ్యాంక్ యూ అని అనుసరించాడు. కూర్చోండి, బీద ఇల్లు అని నవ్వింది క్రేన్ కుర్చీ జరిపి. ఇల్లు చిన్నదైతే ఇంట్లో వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కాఫీ తెస్తాను అని కిచెన్లోకి నడిచింది. మీ ఇంటి ముందు గార్డెన్ చాలా అందంగా ఉంది. ఇంటి వాళ్ళ అభిరుచి హర్షించాలి. కాఫీ తీసుకోండి అంటూ కప్ అందించి మంచం అంచున కూర్చుంది. కిచెన్ ఒక రూమ్, అదే డ్రాయింగ్ కమ్ బెడ్రూమ్. మీ ఇంటి ముందు కూడా బ్యూటిఫుల్ లాన్ చూశాను. మీదేనా ఆ అభిరుచి? నవ్వుతూ అడిగింది కాఫీ సిప్ చేస్తూ. కాదు, ఇంట్లో అద్దెకున్న వాళ్ళది. కాఫీ చాలా బాగుందండి. రోజు ఓ కప్పు కాఫీ మీ నుంచి కోరుకోవాలని ఉంది. ఆమెం మాట్లాడలేదు. భయమేస్తుందా రోజు ఇదెక్కడ గోలా అని? అదేం లేదు అని తడబడింది ఆమె. అతను వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు అడుగుల్లో ఆత్మీయత పెరిగింది. ప్రేమించి కోరి కోరి పెళ్లి చేసుకున్నాను. అభిప్రాయ భేదాలు, అభిరుచుల్లో తేలాలు, అపార్థాలు. విడిపోతానంది. సరే అన్నాను. తను మర్చిపోయింది, నేను మర్చిపోలేకపోతున్నాను. స్థలం మార్చాను, ఊరు మార్చాను. సుదూర ప్రదేశంలో ఏకాకిగా బతుకుతున్నాను. మోహిన్ గారి జీవితంలో అన్నిటికన్నా విషాదకరమైనది ఒంటరిగా బతకటం. ఆ మాటలకు మోహిని మాట్లాడలేదు. కాదు, అదే ఆనందదాయకం అని అనుకుంది. మోహిన్ గారు, ఈ 3 నెలలుగా చూస్తున్నాను. మీ జీవన విధానం, మీ మనసు, హుందా ప్రవర్తన నన్నెంతో ముగ్ధుణ్ణి చేశాయి. మీకు నా గతం మీద యావగింపు లేకపోగా మన మార్నింగ్ వాక్ జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. వద్దు అనుకున్న పరిస్థితి ఎదురైంది. వినకూడదు అనుకున్న మాట వినాల్సి వచ్చింది. మీ అభిప్రాయం వెంటనే చెప్పనక్కర్లేదు, ఆలోచించి చెప్పండి. ఏం ఆలోచించాలి? తనకి మగాడంటే అసహ్యం, పెళ్ళంటే రోత, ప్రేమంటే రోత, కావు అంటే చిందర. ఎంతకాలం ఒంటరిగా బతుకుతావు అని అడిగారెవరో. జీవితాంతం అన్నది తను. తోడు చాలా అవసరం మనిషికి అన్నారు. నాకు అవసరం లేదు అన్నది తను. వారం రోజులు గడిచాయి. ఆశగా ఎదురుచూసిన రవిచంద్ర ఓ రోజు అకస్మాత్తుగా మాయమయ్యాడు. వాకింగ్ సమయంలో అతని కోసం ఎదురుచూసిన మోహినికి 3 రోజుల తర్వాత ఓ కవర్ వచ్చింది. విప్పి చూసింది మోహిని. ఈ 3 నెలల సాన్నిహిత్యంలో నాకు జీవితం ఓ మధుర కావ్యంలా అనిపించింది. కావ్యంలోని సొగసులు నన్ను మీతో బ్రతకమని శాసించాయి. అందుకు మీరు అనుమతించలేదు. మీ మౌనం అంగీకారమే అని ఆశగా చూశాను. కాదని తెలిసాక కలిగిన బాధ తట్టుకోలేకపోయాను. అందుకే మీకు దూరంగా వెళ్తున్నాను. మార్నింగ్ వాక్ కూడా మానేశాను. ఎప్పటికైనా నా తోడు కోరుకుంటే నన్ను ఆహ్వానిస్తారని ఆశతో రవిచంద్ర. ఈ ఉత్తరం మోహిని మనసును కదిపేసింది. ఎంత వ్యధ, ఎంత ఆవేదన! అక్షరం అక్షరంలో గాయపడిన గుండె తాలూకు ధ్వని. రవిచంద్ర గారు, సారీ. మోహిని అలవాటు ప్రకారం వాకింగ్కి బయలుదేరింది. చీకటిగా ఉంది. కొండలోంచి చిత్రమైన శబ్దాలు, పిచ్చి మొక్కల మించి వేస్తున్న గాలిలో వింతైన పరిమళాలు. ఇంతకాలం ప్రశాంతంగా అనిపించిన ఆ పరిసరాలు ఇప్పుడు భయంకరంగా, విశృంఖలంగా, నిశ్శబ్దంగా భయం గొలుపుతున్నాయి. ఇంతకాలం ఆహ్లాదపరిచిన ఆ చల్లగాలి ఈ రోజెందుకో
సుడిగాలిలా మారి గుండెను కోస్తోంది. నిశ్శబ్దంగా నిలిచిన ఆ కొండలు తన మార్గానికి అడ్డుగోడల్లా అనిపిస్తున్నాయి. ఎక్కువ దూరం నడవకుండానే ఇల్లు చేరింది. కాఫీ తాగుతుంటే రుచి తెలియడం లేదు. మంచి పరిమళం మీ చేతి కాఫీ అని రవిచంద్ర మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇవాళ ఒంటరితనం భయపెడుతోంది, బాధ పెడుతోంది. ఏడాదిన్నరగా లేని వెలితేదో ఈరోజు కనిపిస్తోంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా శూన్యంగా ఉంది. ఎంతకాలం ఈ ఒంటరితనం? ఎంతకాలం ఒంటరిగా బతుకుతావు? ఎవరిదో స్వరం, జీవితాంతం. ఇవాళ ఒక్క మాట కూడా గొంతు దాటడం లేదు. ఏమో బతకగలనో లేదో. అనూహ్యమైన సందేహం. టైం గడిచిపోతోంది ఆలోచనలతో. రోజు చేసే ఏ పని చేయాలని లేదు. స్నానం చేయాలని, ఆఫీస్కి వెళ్ళాలని అనిపించడం లేదు. ఎందుకని? ఎలా వచ్చింది మార్పు? ఆడవారి మనసు తెల్ల కాగితం లాంటిది. ఏమీ రాయనంత వరకు అది అలా పడుంటుంది. ఏదన్నా రాస్తే ఆ కాగితాన్ని భద్రపరచాల్సిందే. తెల్ల కాగితం లాంటి తన మనసు మీద రవిచంద్ర ప్రేమ అనే 2 అక్షరాలు రాశాడు. ఇప్పుడు ఈ మనసుని తను భద్రంగా దాచాలి. కానీ ఎలా? రేడియో ఆన్ చేసింది. మందరంగా గుండెల్ని కోస్తూ, మనసి పొరల్ని తాకుతూ మధురంగా వినిపిస్తోందో పాట. పెన్ను, లెటర్ ప్యాడు చేతిలోకి తీసుకుంది మోహిని, పాట వింటూ. ఇదండి కథ. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.